ఏపీ కాంగ్రెస్ రెండవ లిస్టు విడుదలైంది. 6 పార్లమెంట్ 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. విశాఖ ఎంపీగా పులుసు సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి పార్లమెంటు స్థానానికి వేగి వెంకటేష్ బరిలో దిగుతున్నారు. ఏలూరు లావణ్య కావూరి, నరసరావుపేట అలెగ్జాండర్ సుధాకర్, నెల్లూరు కొప్పుల రాజు, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చింతామోహన్ పోటీ చేస్తున్నారు. ఇక టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా కిల్లి కృపారాణి బరిలో దిగుతున్నారు. భీమిలి వెంకటవరమరాజు, విశాఖపట్నం సౌత్ వాస్పల్లి సంతోష్, గాజువాక లక్క రాజురామరావు, అరకు వ్యాలీ గంగాధర స్వామిని పోటీకి దింపుతోంది కాంగ్రెస్. ఇక నర్సీపట్నం శ్రీరామమూర్తి, గోపాలపురం మార్టిన్ లూథర్, ఎర్రగొండపాలెం అజిత్ రావు, పర్చూరు శివ శ్రీలక్ష్మి జ్యోతి, సంతనూతలపాడు విజేష్ రాజ్, గంగాధర నెల్లూరు రమేష్ బాబు, పోతలపట్టు ఎంఎస్ బాబు పోటీ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఏ ప్రాతిపదికన ఈ లిస్టు రిలీజ్ చేసింది కాంగ్రెస్? అభ్యర్థుల ఎంపికపై ఎటువంటి మల్లగులాలు పడిన తర్వాత ఈ లిస్టు ఫైనల్ గా రిలీజ్ అయింది? ఏపీలో కాంగ్రెస్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అధిష్టానం తీసుకుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే రెండవ లిస్ట్ లో కూడా 6 లోక్సభ సంబంధించి 12 శాసనసభ స్థానాలకు సంబంధించి కూడా అధిష్టాన అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు సీనియర్లకి ప్రయారిటీ ఇచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ చింతామోహన్ మాజీ మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయనకి తిరుపతికి సంబంధించి కూడా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. దాంతోపాటు నెల్లూరు సంబంధించి కొప్పుల రాజుతో పాటు విశాఖపట్నం పులుసు సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి సంబంధించి వేగి వెంకటేష్ తో పాటు ఏలూరు లావణ్య కావూరికి సంబంధించి, అదేవిధంగా నర్సరావుపేటకు సంబంధించి గార్నిపూడి అలెగ్జాండర్ సుధాకర్ సంబంధించి కూడా పార్లమెంట్ సంబంధించి కూడా 6 ప్రకటించడం జరిగింది. మరోవైపు శాసనసభ స్థానాలకు సంబంధించి, ఎందుకంటే కిల్లి కృపారాణి ఇటీవల వైసీపీ సీటు ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆమెకి టెక్కల్ నుంచి పోటీ చేసేందుకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. అయితే దాంతో పాటు మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే 12 శాసనసభ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా ఏదైతే భీమిలికి సంబంధించి వెంకట వరమరాజుతో పాటు విశాఖపట్నం సౌత్ కు సంబంధించి వాసుపల్లి సంతోష్, గాజువాక సంబంధించి లక్షరాజు రామారావుతో పాటు అరకు లోయకు సంబంధించి శెట్టి గంగాధర స్వామి, అదేవిధంగా నర్సీపట్నం సంబంధించి వృతల శ్రీరామమూర్తి, గోపాలపురం సంబంధించి కూడా మార్టిన్ లూథర్, అదేవిధంగా మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అత్యధికంగా కూడా ఇటీవల ఏదైతే టీడీపీ కావచ్చు, పొత్తుల భాగంగా జనసేన, బీజేపీ కావచ్చు, ఎవరైతే సీట్లు ఆశించారో వైసీపీ సంబంధించి మిగిలిన వారు కూడా సీట్లు ఆశించి సీట్లు ఎవరైతే లేరో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఆసక్తి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మిగిలినటువంటి పెండింగ్ స్థానాలు ఏదైతే ఇప్పటికే సిపిఐ, సిపిఎం పొత్తుల భాగంగా కూడా కొన్ని సీట్లను ప్రకటించడం జరిగింది. దాంతో పాటు మిగిలినటువంటి పెండింగ్ సీట్ల స్థానాల నుంచి ఏవైతే మిగిలినటువంటి ఉన్నాయో మిగతా చేరికలకు సంబంధించి విజయవాడ కావచ్చు, మిగతా ఇతర జిల్లాలకు సంబంధించి కూడా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఆ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఖరారు చేసి దాదాపు 2-3 రోజుల్లో ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మాచర్లకు సంబంధించి ఇటీవల ఏదైతే కొన్ని ప్రకాశం జిల్లా, అటు గుంటూరుకు సంబంధించి కూడా నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్నాయో వాటిని కూడా 2-3 రోజుల్లోనే అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్.